మీరు 'రవితేజ కిక్' మూవీ చూసారా? ఆ మూవీలో క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందులో అతనికి నచ్చినట్టు ఉంటాడు. ఫ్రీక్వెంట్‌గా జాబ్స్ చేంజ్ అవుతూ ఉంటాడు. ఒకరోజు ఒక జాబ్, బోర్ కొడితే ఇంకోటి, అది కూడా కాదనుకుంటే ఇంకోటి. ఎందుకు అంటే కిక్ కోసం అంటాడు. తను చేసే పనిలో ఎక్సైట్‌మెంట్ లేకపోతే క్విట్ చేసేస్తాడు. ఒక నిమిషం మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. చాలా మందికి లోలోపల అలానే బ్రతకాలని ఉంటుంది. నచ్చిన పనిని చేస్తూ నచ్చినట్టు బ్రతకాలని ఉంటుంది. నచ్చని పనిని వదిలేసే స్వేచ్ఛ ఉంటే బాగున్నా అనిపిస్తుంది. ఏదైతే ఎక్సైట్‌మెంట్‌ని ఇస్తుందో అదే ఫాలో అవ్వాలని ఉంటుంది. అందుకేనేమో ఆ మూవీలో క్యారెక్టర్ అంటే చాలా మందికి ఇష్టం. చాలా మంది సీక్రెట్‌గా కోరుకునే లైఫ్‌ని ఆ క్యారెక్టర్ చూపిస్తుంది. కానీ రియల్ లైఫ్ అలా ఉండదు. నిజం చెప్పాలంటే చాలా మంది అంత ఈజీగా క్విట్ చేయలేరు. వాళ్ళు చేసే పని నచ్చకపోయినా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనీ కోసం, సొసైటీ కోసం, సెక్యూరిటీ కోసం, రెస్పాన్సిబిలిటీస్ వల్ల డెసిషన్ తీసుకోవడం ఇంకా కష్టమవుతుంది. సో మనకి ఎప్పుడు రెండు ఆప్షన్సే కనిపిస్తాయి. ఒకటి, మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతున్నా ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ హేట్ చేస్తూనే కాంప్రమైజ్ అయ్యి చేసే పనిని కంటిన్యూ చేయటం. లేదా రెండవది, మరీ చిరాకొచ్చి ఫెడ్అప్ అయిపోతే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి క్విట్ చేసి రిస్క్ తీసుకోవడం. అంతే. మనకెప్పుడు ఈ రెండు ఆప్షన్సే కనిపిస్తాయి. నిజానికి ఈ రెండు ఆప్షన్స్ చాలా డేంజర్. కానీ మూడో ఆప్షన్ ఇంకోటి ఉందని మీకు తెలుసా? అసలు ఎప్పుడు ఎవరు దాని గురించి వినుండరు. అయితే మనం క్విట్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలా అని థింక్ చేస్తాం. కానీ మూడో ఆప్షన్ ఇంకోటి ఉంది. అదే ద డిప్. ఎప్పుడు క్విట్ చేయాలో తెలుసుకోవటం. మీకు లైఫ్లో కిక్ కావాలన్నా, అలాగే మనీ అండ్ సెక్యూరిటీ కావాలన్నా మీరు కొన్ని విషయాల్ని క్విట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు క్విట్ చేయాలనేది మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి. సేత్ గోడిన్ ఈ పుస్తకంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ని షేర్ చేశాడు. ఈ బుక్ లో ఆథర్ చాలా భిన్నంగా ఆలోచిస్తాడు. మనం ఎప్పుడు వినని ఐడియాస్ ని మన నోటీస్ కి తీసుకొస్తాడు. ఈ బుక్ లో ఉన్న ఐడియాస్ ని మీరు అర్థం చేసుకుంటే ఛాలెంజెస్, ఎఫర్ట్స్ అండ్ సక్సెస్ ని మీరు చూసే విధానం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. సో వాచ్ టిల్ ద ఎండ్. ఎందుకంటే మీకు లైఫ్ లో కిక్ కావాలంటే ద డిప్ గురించి తెలుసుకోవాల్సిందే. మొదటిగా ఈ ప్రపంచంలో ఉన్న ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్‌ని తెలుసుకుందాం. ఈ ప్రపంచం ఎప్పుడూ యావరేజ్ ప్లేయర్స్‌కి రివార్డ్ ఇవ్వదు. మరి ఎవరికి ఇస్తుంది? ది బెస్ట్ ప్లేయర్స్‌కి మాత్రమే. మీరే ఆలోచించండి. జనాలు గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు చాలా మంది ఫస్ట్ రిజల్ట్‌ని క్లిక్ చేస్తారు. అదే మీకు ఒక సీరియస్ ఇల్‌నెస్ కారణం వల్ల డాక్టర్‌తో పని పడింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అవైలబుల్‌గా ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తారా? లేదు. ద బెస్ట్ డాక్టర్ ఎవరో వారిని వెతకడం మొదలు పెడతారు. కంపెనీస్ ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకున్నప్పుడు మోస్ట్ స్కిల్డ్ క్యాండిడేట్స్‌నే ప్రిఫర్ చేస్తారు. అంతేగాని ఓకేగా ఉన్న వాళ్ళని కాదు. ఎక్సెప్షనల్లీ గుడ్‌గా ఉంటేనే రివార్డ్స్ వస్తాయి. యావరేజ్‌గా ఉంటే సరిపోదు. అబోవ్ యావరేజ్ ఉన్నా కూడా కుదరదు. మీ ఫీల్డ్లో మీరు ది బెస్ట్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడే రియల్ ఛాలెంజ్ మొదలవుతుంది. ఎందుకంటే బెస్ట్ అవ్వడం ఎప్పుడు అంత ఈజీ కాదు. ప్రతి మీనింగ్ఫుల్ జర్నీ మొదట్లో అందరికీ ఒకేలా ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో అందరికీ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కొత్త గోల్స్, కొత్త మోటివేషన్, ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నట్టు ఉంటుంది. మీరు తొందరగా నేర్చుకుంటారు, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటారు. మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నానని మీకు అనిపిస్తుంది. కానీ కొంచెం టైం తర్వాత అసలు కథ మొదలవుతుంది. అంటే లెర్నింగ్ స్లో అయిపోతుంది, ఛాలెంజెస్ పెరిగిపోతాయి, ప్రాబ్లమ్స్ ఇంకా కష్టం అయిపోతాయి, ఎఫర్ట్స్ పెరిగిపోతాయి. కానీ రిజల్ట్స్ చూస్తే మాత్రం ఎక్కడా కనిపించవు. ఒకప్పుడు ఎగ్జైటింగ్గా అనిపించిన విషయం ఇప్పుడు ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది. అండ్ ఇదే స్టేజ్లో చాలా మందికి తమ మీద తమకి డౌట్ మొదలవుతుంది. వాళ్ళ మీద ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. మేబీ ఇది నా వల్ల కాదేమో, మేబీ నాకు అంత టాలెంట్ లేదేమో, మేబీ నేను రాంగ్ డైరెక్షన్ని చూస్ చేసుకున్నానేమో. అండ్ మెల్లగా చాలా మంది క్విట్ చేసేస్తారు. నాకు తెలిసి మీలో చాలా మంది ప్రెసెంట్ ఈ స్టేజ్లో ఉండుంటారు. కానీ ఆథర్ ప్రకారం ఈ స్టేజ్ సక్సెస్లో చాలా కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ కూడా. ఎగ్జాక్ట్గా ఇదే స్టేజ్ని ద డిప్ అంటారు. అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేసినప్పటికీ అందులో మీరు ఎక్స్పెక్ట్ అవ్వడానికి మధ్యలో ఉండే ఒక అన్కంఫర్టబుల్ మిడిల్ పీరియడ్ ఒకటి ఉంటుంది. దాన్ని డిప్ అంటారు. ఇదే స్టేజ్లో అంటే ఈ డిప్లో ప్రోగ్రెస్ స్లో అయిపోతుంది, ఎఫర్ట్స్ పెరిగిపోతాయి, మోటివేషన్ తగ్గిపోతుంది, క్విట్ చేసేద్దామనే థాట్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. చాలా మంది ఎగ్జాక్ట్గా ఇదే స్టేజ్లో క్విట్ చేసేస్తారు కూడా. కానీ ఈ డిప్ని కొంతమంది క్రాస్ అవుతారు. ఊరికే ఆడుతూ పాడుతూ వచ్చే వాళ్ళు ఈ డిప్లో ఆగిపోతారు. కానీ సీరియస్గా ఉన్న వాళ్ళు ఈ డిప్ని సర్వైవ్ అవుతారు. అంతేకాదు, ఎవరైతే ఈ డిప్ని దాటి ముందుకు వెళ్తారో వాళ్ళకి సడన్గా కాంపిటీషన్ తగ్గిపోతుంది. అందుకే ఇది ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. క్యాజువల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అలాగే సీరియస్గా కమిటెడ్గా ఉన్న వాళ్ళని సపరేట్ చేసేస్తుంది. ఇది ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. స్టార్టింగ్లో అంతా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నేను దీన్ని ఖచ్చితంగా క్రాక్ చేయగలను అని మీకు అనిపిస్తుంది. ఇనిషియల్ గా బుక్స్ గ్యాదర్ చేస్తాం, టైం టేబుల్ సెట్ చేసుకుంటాం, ఫుల్ మోటివేటెడ్ గా ఉంటాం. ఫస్ట్ కొన్ని వీక్స్ అంతా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. కానీ కొన్ని నెలల తర్వాత
అసలు కథ స్టార్ట్ అవుతుంది. సడన్ గా సిలబస్ ఎండ్లెస్ గా అనిపిస్తుంది. మాక్ టెస్ట్ లో స్కోర్స్ ఇంక్రీజ్ అవ్వవు. కొన్ని సబ్జెక్ట్స్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నార్మల్ గా ఉన్నా కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు మాత్రమే చదువుతున్నట్టు, స్టక్ అయిపోతున్నట్టు, డ్రైన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మెల్లగా మీలో ఒక థాట్ మొదలవుతుంది. మేబీ ఈ ఎగ్జామ్ ని నేను క్రాక్ చేయలేనేమో. అంతే, ఆ ఒక్క చిన్న థాట్ చాలు ఇక్కడ చాలా మంది క్విట్ చేసేస్తారు. కానీ చాలా సార్లు ఈ స్టేజ్ సింప్లీ ద డిప్ అంతే. మీరు ఈ ఫ్రస్ట్రేషన్ పీరియడ్ ని పుష్ చేస్తూ ముందుకు వెళ్తే మెల్లగా మీ అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్సెప్ట్స్ ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అండ్ చివరికి మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. CEO పొజిషన్ అంటే చాలా మందికి ఇష్టం కదా. ఆ పొజిషన్ కు ఉండే వాల్యూ, రెస్పెక్ట్, పే, లగ్జరీ అలాంటిది మరి. కానీ ఆ పొజిషన్ కి మీరు వెళ్ళాలంటే ఎన్నేళ్ళు మీరు డిప్ లో స్పెండ్ చేయాలో ఆలోచించారా? అందరూ చెప్పేదానికి సరే అనాలి, చాలా ఇయర్స్ కాంప్రమైజ్ అవ్వాలి, చాలా ఫేస్ చేయాలి. ఈలోగా మిగతా వాళ్ళు ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. ఈ డిప్ ని సర్వైవ్ అవ్వలేక కొంతమంది బిజినెస్ అనో ఇంకోటనో స్కాటర్ అయిపోతారు. ఇంకొంతమందికి ప్రోగ్రెస్ తగ్గిపోతుంది. మిగతా వాళ్ళు యావరేజ్ కి సెటిల్ డౌన్ అయిపోతారు. అండ్ ఆ డిప్ ని సర్వైవ్ అయిన వాళ్ళు మాత్రమే CEO అవుతారు. థింక్ చేయండి, ఈ డిప్ అంత ఈజీగా సింపుల్ గా ఉంటే ఈ టైంకి మళ్ళీ చాలా మంది CEOs, డాక్టర్స్, యాక్టర్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని క్రాక్ చేసిన వాళ్ళే హైయెస్ట్ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. దీని అర్థం మనం మొదలు పెట్టిన ప్రతిదీ ఎప్పటికీ కంటిన్యూ చేయాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుండి మనం ఏం వింటాం? నెవర్ క్విట్, కీప్ గోయింగ్, విన్నర్స్ నెవర్ క్విట్. చిన్నప్పటి నుంచి ఇదే వింటూ వచ్చు. అందుకే మనం స్టార్ట్ చేసింది క్విట్ చేయాలంటే సాధారణంగా చాలా మంది భయపడతారు. కానీ ఒక్కోసారి క్విట్ చేయడం నిజంగా స్మార్టెస్ట్ డెసిషన్ అనే ఆథర్ అంటాడు. ఎందుకంటే లైఫ్ లో ఫేస్ చేసే ప్రతి స్ట్రగుల్ డిప్ కాదు. అప్పుడప్పుడు మీరు ఉండే దారి డెడ్ ఎండ్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక్కోసారి మీరు చేసేది కంటిన్యూ చేస్తూ ఉండిపోవడం కూడా డేంజర్. దీనివల్ల మీ లైఫ్ లో టైం, ఎఫర్ట్ అన్ని వేస్ట్ అయిపోతాయి. హార్డ్ వర్క్ చేయడం ఇంపార్టెంట్, కానీ రాంగ్ ప్లేస్ లో హార్డ్ వర్క్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా. డిప్ దగ్గర క్విట్ చేసేస్తారో అంటున్నారు, అది సక్సెస్ లో పార్ట్, సర్వైవ్ అవ్వాలి అంటున్నారు, మళ్ళీ ప్రతిదీ డిప్ అయి ఉండకపోవచ్చు అంటున్నారు. అందుకే దీన్ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే మనం నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవ్వాలి. అయితే ఎగ్జాక్ట్ గా మనం డిప్ లో ఉన్నామా లేదా డెడ్ ఎండ్ లో ఉన్నామా ఎలా తెలుస్తుంది? ఇక్కడే మన నెక్స్ట్ టాపిక్ వస్తుంది. అదే కాల్ సాక్. కాల్ సాక్ అంటే డెడ్ ఎండ్. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా దానిలో ఏ మాత్రం ఇంప్రూవ్ లేదు అంటే అది కాల్ సాక్. అంటే కాంపిటేటివ్ ఎగ్జాంపులే తీసుకుందాం. మీరు ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుతున్నా రిజల్ట్స్ లో మాత్రం మార్పు రావట్లేదు. అలాగే కొందరు అసలు గ్రోత్ లేని విషయాల్లో స్టక్ అయిపోతారు. అంటే ఇయర్స్ గడిచిపోతాయి, కానీ వాళ్ళ స్కిల్స్ పెరగవు, ఆపర్చునిటీస్ పెరగవు, శాలరీ పెరగదు. వాళ్ళ సిచ్యువేషన్ ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఇది డిప్ కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక దానిపై హార్డ్ వర్క్ చేస్తే అందులో ఖచ్చితంగా గ్రోత్ ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటే దట్ ఈస్ నాట్ డిప్, దట్స్ డెడ్ ఎండ్. ఇటువంటి సిచ్యువేషన్ లో క్విట్ చేయడం కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే కంటిన్యూ చేస్తూ ఉంటే మీ టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది తప్ప ఇంకే ఉపయోగం ఉండదు. ఇందులో ఇంకో రకం ఉంది. అదే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ ఎప్పటికీ అది ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెయింటింగ్ చేస్తున్నా అందులో ఇంప్రూవ్మెంట్ లేదు. మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నా ఆ ట్యూన్స్ ని ప్రాపర్ గా నేర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో యూ షుడ్ క్విట్ అండ్ వెంటనే మీరు వేరే దానికి మూవ్ అయితే బెటర్. ఇలా మీ టైం, హార్డ్ వర్క్, ఎఫర్ట్ ని ప్రొటెక్ట్ చేయగలరు. ఎక్కడితో అయిపోలేదు, ఇంకో విషయం ఉంది. అదే క్లిఫ్. మళ్ళీ కొత్తగా ఈ క్లిఫ్ ఏంటి అనుకుంటున్నారా? డిప్ అండ్ కాల్ సాక్ లా ఇంకో సిచ్యువేషన్ ఉంది. అదే ద క్లిఫ్. ఇది చాలా రేర్ సిచ్యువేషన్ అయినా చాలా చాలా డేంజరస్ థింగ్. క్లిఫ్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇంకా వర్స్ట్ గా మారుతున్న సిచ్యువేషన్. ఉదాహరణకి ఒక బిజినెస్ మ్యాన్ ని తీసుకుందాం. అతని బిజినెస్ లాస్ లో నడుస్తుంది, అయినా దాన్ని రన్ చేస్తున్నాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటాడు. ప్రతి నెల లాసెస్ పెరిగిపోతూనే ఉంటుంది, అప్పులు పెరిగిపోతాయి, స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ బిజినెస్ ని కంటిన్యూ చేస్తే అది ఒక పెద్ద క్రైసిస్ కి దారితీస్తుంది. ఇది డిప్ కాదు, ఇది క్లిఫ్. ఇక్కడ స్మార్టెస్ట్ డెసిషన్ ఏంటంటే ఇంకా పెద్ద డేంజర్ జరగక ముందే దాన్ని క్విట్ చేసేయడం ద స్మార్టెస్ట్ డెసిషన్ అని ఆథర్ చెప్తాడు. అయితే ఇది డిప్పా లేదా క్లిఫా మీ ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి మీరే అనాలిసిస్ చేసి డిసైడ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. మీరు డిప్ లో ఉన్నారా, లేక కాల్ సాక్ లో ఉన్నారా, లేదా క్లిఫ్ లో ఉన్నారా, లేదా మీకు ఇంకా క్లారిటీ రాలేదు, క్విట్ చేయాలా లేదా కంటిన్యూ చేయాలా, అసలు ఎలా డిసైడ్ అవ్వాలి అని ఇంకా మీకు అర్థం కావట్లేదు అంటే మిమ్మల్ని మీరు ఈ 3 క్వశ్చన్స్ వేసుకోండి. ఇప్పుడు నేను ఈ కష్టాన్ని దాటి వెళ్తే నిజంగా నాకు తర్వాత మంచి రివార్డ్ ఉందా లేదా, ప్రోగ్రెస్ స్లోగా ఉన్నా కూడా నేను కొంచెంగా ఇంప్రూవ్ అవుతున్నానా లేదా, ఈ గోల్ అంటే నాకు ఇంకా ఇష్టం ఉందా, ఈ రోజు నేను క్విట్ చేసేస్తే తర్వాత ఎప్పుడైనా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఇలా క్వశ్చన్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ మీకు ఇంకా క్లియర్ గా ఆలోచించడానికి హెల్ప్ అవుతాయి.
కాకపోతే ఈ బుక్లో నాకు ఏమనిపించిందంటే రిపిటేటివ్గా ఒకే విషయాన్ని చెప్పే బదులు ఇంకాస్త డీటెయిల్గా అలాబరేట్ చేసి చెప్తే బాగున్ను అనిపించింది. చూసారు కదా, ఈ బుక్ చాలా చిన్నదిగా ఉంది, బట్ కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. నాలాగే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు అని కూడా చెప్పలేం. అయితే ఇనీషియల్గా ఏమనిపిస్తుందంటే అసలు క్విట్ చేయాలా వద్దా అని అనిపిస్తుంది. ఆథర్ డిప్ గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తాడంటే బాగా థింక్ చేసి స్టార్ట్ చేయడం బెటర్, లేదు అంటే దాన్ని క్విట్ చేసేయడమే బెటర్ అంటాడు. అలాగే ఇంకో విషయం ఏం చెప్తాడు అంటే డిప్ వచ్చే ముందే మీరు దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ క్విట్ చేసేస్తే బెటర్ అంటాడు. కానీ రియల్ లైఫ్లో ఎవరైనా ఏదైనా సాధించగలను అనే నమ్మకంతోనే కదా స్టార్ట్ చేస్తారు. అలాగే రెండోది, డిప్ రాబోతుంది అన్న విషయం రియల్ లైఫ్లో మనకి ఎలాగ తెలుస్తుంది, అది కాస్త ట్రిక్కీగా అనిపించింది. ఈ బుక్ని మీలో ఎవరైనా చదివితే తప్పకుండా కమెంట్స్లో మీకు ఏం అర్థమైందో షేర్ చేయండి. అట్లీస్ట్ ఇంకాస్త డీటెయిల్గా ఉంటే మేబీ కొంతమందికి డెసిషన్ తీసుకోవడం ఇంకాస్త ఈజీగా అనిపించవచ్చు. బట్ ఇట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్. కొన్ని బుక్స్ లా డిఫరెంట్ పాయింట్స్ ని గ్యాదర్ చేసి ఓన్ వర్డ్స్ లో కన్వర్ట్ చేసి పేజెస్ ని ఫిల్ చేస్తూ ఉంటారు. అలా అయితే మాత్రం ఈ బుక్ లేదు. ఇట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దట్స్ వై ఇట్ వర్త్ రీడింగ్. సో ఈ వీడియో చూసాక మీకు అట్లీస్ట్ చిన్న క్లారిటీ అయినా వచ్చి ఉంటుంది కదా, అదే మీరు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు బాగా థింక్ చేసి మీరు చేస్తున్న పనిని క్విట్ చేయాలనుకుంటున్నారా లేదా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, మీరు డిప్లో ఉన్నారా, కాలీ శాక్లో ఉన్నారా లేదా క్లిఫ్లో ఉన్నారా, తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.